ఫైనల్లీ బోటింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇదే మా బోటు, మా వాళ్ళు ఎక్కేస్తున్నారు. ఇదేంది మళ్ళీ అటు స్కూటీ తీసుకొని వస్తున్నాడు మనోడు స్కూటీ తీసుకొని అటు పోతున్నాడు మళ్ళీ. అటెక్కడ పోతుంది అసలు? ప్రకృతి పిలుస్తుంది. ఆల్రెడీ మన వాళ్ళు ఎక్కేశారు కానీ పడిపోతాను బ్రో. సరే ఇటు ఓ బ్రో లోపల తీసుకోవాలి. అల్లు ఎట్లా ఎక్కాలి ఇప్పుడు? నీకు షూ ఉన్నాయని చూస్తుండ్రు. కొంచెం చెప్పాలి. నేను కూడా ఒక్కనే కొడుకుని బ్రో, మా అమ్మకి కూడా లేదు. ఏం లేదు సార్. అయిపోయింది బోట్ అయితే. జై శ్రీరామ్. స్టార్ట్ అయిపోయింది. మనోడు దాన్ని పట్టుకొని ఏలాడుతున్నాడు, ఏమో చేస్తున్నాడు. అది మొత్తం మిలియన్ చేస్తుంది లోపలికి. గలగలంటున్నాయి మావైతే. ఎక్కువ ఉందా? అమ్మో మొత్తం ట్యాక్ అయిపోతుంది గ్యాస్. పడ్డ అంటే ఇంకా మళ్ళీ బయటకైతే రామంట మరి. Discover new ways to listen to your favorite music without ad breaks anywhere you go, including offline on Spotify Premium. It's just you and wherever you're. మా బోటింగ్ అయిపోయింది. ఆ కష్టం కూడా తెచ్చిండు. ఎంత అయితే ట్రావెల్ చేసినానో అంత లొకేషన్ కూడా మస్తు ఉంది. రావాల్సిన ప్లేసే ఏమో అనుకున్నా కానీ బట్ బాగానే ఉంది. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ మస్తు ఎంజాయ్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా కూడా ఉంది లొకేషన్ అయితే. మొత్తం చుట్టూ కొండల మధ్య. లవర్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. లవర్తో వస్తే ఆ తుప్పలకు ఎంజాయ్ చేయొచ్చు. బోట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఉప్పెన సినిమా గుర్తు తెచ్చుకోవాలంట మా వాళ్ళు చెప్తున్నారు.
వర్త్ మావా, ఇంత దూరం వచ్చినందుకైతే వర్తే అయింది మొత్తానికైతే. మస్త్ ప్లేస్ ఇది, చూసుకోండి చుట్టూ ఒకసారి చూడండి ఎంత బాగుందంటే వ్యూ, అంత బాగుంది. అది కాకుండా ఈరోజు వెదర్ కూల్గా ఉన్నందుకు మాకు ఇంకా బెటర్ అయింది. ఇంకా పైన మబ్బులు ఇవన్నీ ఉండడం వల్ల మాకు చాలా బెటర్ అయింది. ఇటు చెత్త నా కొడుకు కారులో డిక్కీలో పిల్లల్ని పెట్టుకొని మరి కార్తో స్టంట్స్ చేస్తున్నాడు. పిల్లలు పడితే డిక్కీలో పిల్లల్ని కూర్చోబెట్టిండు, స్టంట్స్ చేస్తున్నాడు. అంతా ఓకే కానీ ఈ బ్రో పరిచయం అయి 1 వీక్ అవుతుంది. ఇప్పటిదాకా 3 hours 4 hours జర్నీ చేసిన. బ్రో పేరు మాత్రం తెలియదు, ఇన్స్టా పేరు ఒక్కటి తెలుసు. పరిచయాలు చేసుకోవాలి కదా మరి, అంత కొత్త పరిచయాలే మనవి. బోట్లు మనయే కదా తిన్నాం. బోట్లో తినొచ్చా? బ్రో బోట్లో కూడా లోపలికి తినొచ్చు అంట. ఈ బండిలో పెట్టు. బోట్లో ఏం తింటాం బ్రో, చిన్న ఉంది గ్యాప్. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం అయిపోయింది. పడవ ప్రయాణం ఇప్పుడు ఎడారి ప్రయాణం. మామూలు ఫోటో సెషన్ పెట్టింది మొత్తం ఎక్స్పోజ్. నేను కూడా దిగుదాం అనుకుంటున్నా. ఫ్రైకి కర్రీ కావాలి. ఓకే, రైస్ ఇస్తారా? ఎంతమంది కావాలంటే రైస్ ఎంతమంది కావాలి? కిలో లెక్కన. ఓకే ఓకే. ఇవి ఆంటీ ఇవేం మాకు తెలియదు కానీ ఏది బాగుంటే మీరు. మాకేం తెలియదు చేపల గురించి. ఏవి ఇవా? బతికే ఉన్నాయి. ఇది కొట్టుకుంటుంది, మెట్ట కొట్టుకుంటుంది. ఇది చాలా పెద్ద ఉన్నాయి. ఇవా చేపల గురించి మనకేం తెలుసు? చేపల గురించి అంటే రండి తీయండి. ఇట్లా ముళ్ళు ఎక్కువ ఉంటుంది. ముళ్ళు ఒకటే ఉంటుంది. ఇది కిలో తీసుకొచ్చా? 2 కిలోలు తీసుకొచ్చా. 2 కిలోలు అంటే తినలేరు బ్రో. అదే 8 కిలోలు చేప వచ్చే చూడు. 100 మొత్తం మిక్సింగ్ కలిపి 500 అండి. కర్రీకి 150. కర్రీకి 150. రైస్కి కేజీ 150. కర్రీ ఎంత? అన్నం ఎంత అండి? 150 కేజీ. మాకు ఎన్ని కేజీలు తీసుకోవాలంటే మాకు కేజీ. ఏంటి బ్రో భయపెడుతున్నావు అని? ప్రజెంట్ ఇప్పుడు ఎనర్జీ కోసం అన్న తీసుకో. తాగేటప్పుడు అంటే వేరే తీసుకో. ఎనర్జీ అంటే మరి ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాయి అన్ని. తాగేటోళ్ళంటే తీసుకోండి బ్రో, ఎందుకు మొమ్మాట అంతే. తీసుకుంటే కానీ జర్నీ చేసే ఓకే ఏం చెప్తావురా? ఏ ఫర్ ఏంద్రా? ఏ ఫర్ ఆపిల్, సి ఫర్ కుక్క, సి ఫర్ కుక్క. సరే సి ఫర్ అయిపోయింది. ఈ ఫర్ డీనా? బ్రో ఏ చేయగలరు? కింద తీసుకో. సి ఫర్ ఏంద్రా అంటే పెద్దగా ప్రో కెమెరామ్యాన్ అవుతావురా. మోడల్ మోడల్. చేపల ఫ్రై ఇది బాగుంది, చాలా బాగుంది. దీంతో మనకు సంబంధం లేదు. ఇది చికెన్ కర్రీ, ఇది మనకు సంబంధమే.
హాయ్ ఫ్రెండ్స్, తుప్పల్లోకి వచ్చాం ఫ్రెండ్స్. అలా కాదు హాయిగా మెయిన్గా నేనే వచ్చేటట్టున్నా కదా యూట్యూబ్లో మొత్తం కుకింగ్ చేసేది అయితే మెయిన్ వస్తుంది. చాలా మన చారు కాయలేదా? ఓన్లీ పీస్లో వేసినట్టుంది. ఏదో ఒకటి డాన్స్ గ్రేవీ గ్రేవీ పీస్లో గ్రేవీ కొద్దిగా స్మెల్ బాగుంది కానీ బాగాలేదా? టేస్ట్ బాగాలేదా? నాకు తెలిసి మసాలా ఉంది బాగా. పర్లేదు. మా వాళ్ళు తినుకుంటా ఇన్ని బిర్లు తాగి పడేసారు వెనకాల. అట్లా ఉంటుంది. ఈ బ్రోనే మొత్తం తాగింది. లేని అబద్ధాన్ని నిజం చేసేటట్టున్నాడు. వీడైతే ఒక 10 తాగిండు. ఎందుకు బ్రో నాకు ఇదంతా పెద్ద కుట్రా నేడుతున్నాడు. మీరు ఇక్కడ వైజాగ్ కాలనీకి వచ్చిన తర్వాత ఫుడ్ మాత్రం దొరకదండి. ఇక్కడ వండుతారని చెప్తారు, ఫిష్ అది ఇది వండుతారని చెప్తారు, కానీ ఇక్కడ మాత్రం అస్సలు వండించుకోకండి. ఎందుకంటే టేస్ట్ అంతేం బాగాలేదు. మీరు కావాలంటే బయట నుండి తెచ్చుకోండి, లేదా మీరే సామాన్లు వేసుకొని వండుకోండి. అంతేగాని ఈడ మాత్రం తినకండి. టేస్ట్ అంతేం లేదు, నార్మల్గా ఉంది. వర్త్ అయితే కాదు మనం పెట్టిన పైసలకి. అందరు చెట్లకు నీళ్ళు వస్తే మావాడు స్ప్రైట్ పోసి పెంచుతున్నాడు చెట్లని. మళ్ళీ వచ్చి ఆ చెట్టుకి స్ప్రైట్ అవుతాయంట మళ్ళీ వచ్చేసరికి. తాగుతా కార్తీక్. సక్సెస్ఫుల్లీ మన ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయింది గైస్. మస్తు ఎంజాయ్ అనిపించింది. ఏమో అనుకున్నా కానీ బాగానే ఎంజాయ్ చేసినాం. ఫుడ్ ఒక్కటి జర అటు ఇటు అయింది, మిగతా అంతా బాగానే ఉంది. ఇప్పుడు కూడా మంచిగా స్విమ్ చేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరినాం. మీరు కూడా రండి గైస్. అప్పుడప్పుడు వీకెండ్లలో మంచిగా రిలాక్సింగ్గా ఉంటుంది, టైంపాస్ చేయడానికి. ఫ్రెండ్స్తో వస్తే బాగా మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ డ్రింక్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం కూర్చొని డ్రింక్ చేసుకుంటూ తింటూ మంచిగా సిటీలలో బార్లలో పబ్బులలో కూర్చునే వాళ్ళు ఇక్కడ మంచిగా బయటకు వచ్చి మంచిగా కూర్చొని తాగి ఎంజాయ్ చేసుకోవచ్చు. మేమైతే తాగలేదు, కాకపోతే బాగానే ఎంజాయ్ చేసినాం. ఇంకా లవర్స్తో వచ్చినా బాగా మస్తు ఉంటుంది. ఇంకా నేను చెప్పలేను కానీ బాగానే ఉంటుంది ప్లేస్ అయితే. లవర్స్కి కూడా ప్రైవసీగా ఉంటుంది. ఫోటోషూట్ కూడా మంచిగా చేసుకోవచ్చు. హాయ్ 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 హాయ్. థ్యాంక్ యూ బాయ్ రా.